జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఈ తాళి తీసుకొని మా అమ్మ చెప్పినట్టు చేసుకో. గోల్డ్ ఇప్పుడు బాగా డిమాండ్లో ఉంది. ఇదమ్మి జమేసుకున్న తర్వాత మిగిలిన డబ్బుని నా టిప్పు కింద ఉంచుకో. నన్ను కొడతావేంటి? వాడు మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా? అలా కొడుతున్నావేంటి? కొట్టడం కాదు, షూట్ చేసిన కోపం పోదు. నువ్వు నోటికొచ్చినట్టే అంటే పడాలి కానీ తిరిగంటే మాత్రం ఇలా కొడతావా? షూట్ చేస్తానంటావా? చెయ్యి చూస్తాను. నోర్మోయ్, ఇంకొక్క మాట నిలుచున్న చోటే మాట్లాడితే నిలువున పాతేస్తాను. ఏంట్రా ఓ తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? నీది ఒక బతుకేనా? ఛీ, అసలు నువ్వు మగ పుట్టికే పుట్టావా? ఎంత మాట అన్నావే నిన్ను! కొట్టాల్సింది నన్ను కాదు, నీ కొడుకుని. అవును, తల్లి మెడలో తాళి తీస్తుంటే తన స్వార్థం కోసం మౌనంగా ఉన్న నీ కొడుకును చూస్తుంటే అసహ్యం వేస్తుంది. తన పరువు కాపాడుకోవడం కోసం తల్లి తాళిని కూడా తీయించిన ఘనుడు నీ కొడుకు. అట్లాంటి వీణ్ణి కొట్టడం కాదు, చంపిన పాపం లేదు. తల్లిదండ్రుల్ని పున్నమ నరకం నుంచి కాపాడేవాడు కొడుకు అంటారు. కాని వీడు పైసా సంపాదించడం చేతకాక తల్లి రక్తాన్ని తాగి బతుకుతున్నాడు. వీడిది ఒక జన్మేనా? రేయ్, ఏ బిడ్డైనా తన తల్లి మెడలో తాలి 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటారే కాని ఇలా కళ్ళ ముందే తాలి తీస్తుంటే అవసరానికి జమ చేసుకోమని చెప్పర్రా. వీడింత క్రూరంగా తయారవటానికి కారణం నువ్వే ధరణి. నువ్వు వాడి తప్పుల్ని కొమ్ము కాస్తూ వెనకేసుకు రాబట్టే నువ్వు నీ తాళిబొట్టు తీసినా నిమ్మకి నీరెత్తినట్టు చూశాడే తప్ప తాళి తీయొద్దమ్మా, ఎంత కష్టమైనా సరే నేనే సమస్యని పరిష్కరిస్తాననలేదు.